హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యూఎస్కి వెళ్ళడానికి అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ప్రణవ్ అయితే అల్లం పేస్ట్, గరం మసాలా అవన్నీ తీసుకురమ్మంటే వాళ్ళ నాన్న హోమ్ మేడ్ తీసుకెళ్దాం, సో అవన్నీ కూడా ఎక్కువ కెమికల్స్ కలుపుతారు అని చెప్పి ఈ మధ్య అయితే ప్యాకెట్స్ కొనడం మానేసి మేమే తయారు చేసి పంపిస్తూ ఉన్నాం. సో అవి చూడండి, ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ముందు తెచ్చినవి వద్దు అని పక్కన పెట్టేశారు. ఏంటంటే ఎట్లయినా సరే ప్రిజర్వేటివ్స్ వేస్తారు వాళ్ళు. అందుకని అల్లం పేస్ట్ అయితే నేను ఎలా చేశానంటే, అల్లాన్ని కొద్దిగా డ్రై చేశానన్నమాట. అంటే చెమ్మ లేకుండా కొద్దిసేపు నీడనే ఆరబెట్టాను. అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా ఆరబెట్టి వాటర్ వేయకుండా ఆయిల్తోనే గ్రైండ్ చేశానన్నమాట. సో అది చెడిపోకుండా ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనం వెళ్ళేదాకా. అందువల్ల అలా చేశాను. తర్వాత గరం మసాలాలన్నీ కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని ఏంటంటే మనం పట్ట, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టారు అవన్నీ కూడా వేసేసుకొని పౌడర్ చేసేసాను అనమాట. ఇక్కడ కరివేపాకు ఎండబెడితే మన అల్కా వచ్చి దాన్ని ఇలా చేసేసింది. అది అరుస్తూ ఉంది పూజ అయితే. ఇక నైట్ మాకు 2 o'clock బయలుదేరాం. వెళ్తూ వెళ్తూ ఒకసారి మన సైట్ ఎంతవరకు పని జరిగిందో చూద్దామని ఇక్కడ ఆగామన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది అనమాట. నేను ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇంత వర్క్ జరిగిన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు. అందువల్ల నేను చూద్దాం అనుకుంటే కొద్దిసేపు ఆగామన్నమాట. సో మొత్తానికి మన కన్స్ట్రక్షన్ 4th floor వరకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అనమాట. సో ఇక్కడ ఏదైనా ఒక రూమ్ వేసుకున్నా కూడా ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. తర్వాత సైట్ అంతా చూసుకొని మేము బయలుదేరాం ఎయిర్పోర్ట్కి. ఇక్కడ మీకు మ్యాక్సిమం మొత్తం టెర్మినల్ 2 అంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆగేది టెర్మినల్ 2లోనే. ఇది ఓపెన్ చేసినప్పుడు కూడా నేను జస్ట్ పిక్చర్స్తో మీకు చూపించాను. కానీ ప్రణవ్ ఎప్పుడు వెళ్ళినా మనం బయట మాత్రం తీయగలుగుతాం, కానీ లోపల తీయలేం కదా. ప్రణవ్ ఏదో 2-3 క్లిప్స్ యాడ్ చేశాడు, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. నేను వెళ్ళినప్పుడు అన్నీ చూపిస్తేనే సాటిస్ఫాక్షన్ అనమాట నాకు. సో మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ లోపల చాలా బాగా ఉంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. ఇంత బాగా ఒక నేచర్కి దగ్గరగా చేసినట్టు చేశారనమాట. ఎక్కువగా బ్యాంబూ ఎక్కువ వాడారు. సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు. సో మొత్తానికి ఇది టెర్మినల్ 2 అనమాట. టెర్మినల్ 1 వచ్చి ఎక్కువ డొమెస్టిక్ ఉంటుంది, టెర్మినల్ 2 వచ్చి ఎక్కువ ఇంటర్నేషనల్ ఉంటుంది అనమాట. సో మేమైతే టెర్మినల్ 2 లోపలికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో మేము లాస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా టెర్మినల్ 2 స్టార్ట్ అవ్వలేదు, అందువల్ల టెర్మినల్ 1 నుంచే వెళ్ళాం. ఇదైతే ప్రణవ్ డ్రాప్ చేయడమే కానీ లోపల ఎప్పుడు మేము చూడలేదన్నమాట. సో మొత్తానికి ఇక్కడ ఆగి మా వారును మా వారి మామయ్య కొడుకు పార్క్ చేయడానికి వెళ్తే నేను పూజి లగేజ్ అంతా తీసుకొచ్చి అక్కడ చెక్-ఇన్ చేద్దామని చెప్పి బయలుదేరాం. ఇక్కడ ఆ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. ఏంటంటే క్యాబిన్ లగేజ్ మాత్రం చూడకుండా బుక్ చేశాడు ప్రణవ్. ఎందుకంటే టికెట్స్ చాలా షార్ట్గా బుక్ చేసాం. ఐ థింక్ ఒక 3-4 డేస్లోనే టికెట్ బుక్ చేశాడు. బుక్ చేసినప్పుడు ఏమైందంటే వాడు టికెట్ ప్రైస్ ఏది తక్కువగా ఉందో అది చూశాడు, కానీ లగేజ్ చూడలేదన్నమాట. సో లగేజ్ ఏంటంటే మాకు క్యాబిన్ లగేజీ ఈచ్ పర్సన్ 23 kgs వచ్చింది, కానీ అంటే ఈచ్ బ్యాగ్ 23 అంటే 46 ఒక పర్సన్కి వచ్చింది. కాకపోతే వాళ్ళు తెలివిగా బ్రిటిష్ ఎయిర్లైన్స్లో బుక్ చేశారు. వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే మనకు ఆ బ్యాగ్ మెజర్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా తప్పులేదనుకోండి, ఆ బ్యాగ్ ఏంటంటే మనకు అక్కడ ఆ క్యాబిన్లోకి వెళ్ళాలి. సో దాని మెజర్మెంట్ ఇచ్చారు, అక్కడ మనకు ఇబ్బంది అయింది. చూడండి, డస్ట్బిన్ కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారో బ్యాంబూతో. చాలా బాగా నచ్చింది నాకైతే మొత్తం బ్యాంబూ డిజైన్స్. తర్వాత ఇందాక పాయింట్లోకి వచ్చినట్లయితే సో క్యాబిన్ లగేజీ ఎక్కువగా పెట్టుకోలేకపోయినాం. సో ప్రణవ్కి ఏదైనా తీసుకెళ్ళాలనే కష్టం అని చెప్పి మళ్ళీ ఒక చెక్-ఇన్ లగేజ్ ఒకటి ఎక్స్ట్రా పే చేసి బుక్ చేశాడు అనమాట. అట్లీస్ట్ మనం చేసిన పొళ్ళు పచ్చళ్ళు దాన్ని తీసుకెళ్దాంలే అని చెప్పి. సో ఒక్కొక్కరు ఒక 2 bags కాబట్టి మనం ఒకటేమో క్యారియన్ తీసుకున్నాం, ఒకటేమో బ్యాక్ ప్యాక్ తీసుకున్నాం అన్నమాట. సో మొత్తానికి లగేజ్ అంతా మొయ్యలేక చచ్చిపోవాలి మనం ఇలా క్యాబిన్ లగేజ్ తీసుకున్నందువల్ల. సో మొత్తానికి ఎంట్రీ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాం.
మొత్తానికి ఇంకా టెన్షన్ గానే ఉంది. సో వాళ్ళ మామయ్య కొడుకుని మాత్రం బయటే వెయిట్ చేయమన్నాం. ఎందుకంటే ఏమైనా లగేజ్ తీయాలంటే వేరే ఎక్స్ట్రా బ్యాగ్లు ఏమైనా అలౌ చేస్తారా లేకపోతే రిటర్న్ పంపించాలా అనేసి. సో తను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు క్యాబిన్ బ్యాగ్స్ చూసినా చాలా స్లిమ్గా ఉన్నాయి. మావి మాత్రం అన్ని ఉబ్బిపోయి ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఒకే 2 బ్యాగులు కాబట్టి వాటిలో మెజర్మెంట్స్ ప్రకారం పెట్టాలంటే మనం పెట్టలేం, అట్లా వచ్చింది. కానీ అక్కడ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత బ్రిటిష్ అదే అమెరికా వాళ్ళు ఇంకా మన బ్యాగ్ కొంచెం పెద్దగానే అనిపించింది. దాన్ని చూసి ధైర్యం వచ్చింది అనమాట. పర్లేదు లేబ్బా, మన బ్యాగ్కి వాళ్ళ బ్యాగ్కి కొంచెం నియర్గా ఉంది అని చెప్పి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. అయినా కూడా లోపలికి ఎక్కి మా క్యాబిన్లో పెట్టేంత వరకు టెన్షనే. ఎందుకంటే ఇక్కడ లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత మేము వెయిట్ చేయమన్నాం కానీ ఇక్కడి నుంచి బయట వెళ్ళేదానికి లేదనమాట. అంటే ఫస్ట్ ఆ చెక్-ఇన్ బ్యాగ్ వేసేంత వరకు మాత్రం ఉండొచ్చు, కానీ దాని తర్వాత నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనం బయట రాలేం. సరే ఇంకెందుకు ఏదైతే రావద్దని చెప్పేసి వాళ్ళ మామయ్య కొడుకుని పంపించేసాం అనమాట. ఇక్కడ మనం చెక్-ఇన్ బ్యాగ్ వేయాలి. సో చెక్-ఇన్ బ్యాగ్ వేసేసిన తర్వాత క్యాబిన్ లగేజ్ అంతా కూడా స్కాన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చెక్-ఇన్ బ్యాగ్కి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో చాలా క్యూ ఉంది. సో టెర్మినల్ 2 ఓపెన్ చేసిన తర్వాత చాలా కౌంటర్స్ ఉన్నాయమ్మా, ఈజీగా అయిపోతుంది అని అన్నాడు ప్రణవ్. కానీ మాకు ఒక్క బ్యాగ్ వేయడానికి దాదాపు 45 మినిట్స్ పట్టిందనమాట. సో అందువల్ల ఏంటంటే అందుకే కదా ఎప్పుడైనా మనం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నప్పుడు మినిమం 3 అవర్స్ ఉండాలని చెప్పేది. తర్వాత లోపల ఇంటీరియర్స్ చూపిస్తూ మీకు ఈ వాయిస్ చెప్తూ ఉన్నాను. చూడండి, ఈ బ్యాగ్ ఒక్కదానికి అంతసేపు పట్టిందనమాట. ఈ బ్యాగ్ మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకున్నాం. ఇవన్నీ కూడా మేము చేతితో మోయాల్సింది అనమాట. సో మొత్తానికి మా పూజీ చాలా కష్టపడిపోతుంది వాటిని తొయ్యలేక. ఇదైతే పర్లేదు, కానీ ఇంకా మనం ఫ్లైట్లోకి వెళ్ళినప్పుడు అయితే చేతితో తీసుకెళ్ళాలి, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో మొత్తానికి ఎయిర్పోర్ట్ అంతా కూడా చూడండి, పైన అంతా నీళ్లు పోయాలంటే జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి పాపం హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు, బస్ స్టాప్లో నిద్రపోయినట్టు. పాపం ఏం చేస్తారు, మిడ్ నైట్ ఫ్లైట్స్ కొంచెం డిలే ఉంటే హ్యాపీగా పడుకున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ ఎక్కువగా మనకు బ్యాంబూ అని చెప్పాను కదా. సో మ్యాక్సిమం 90% మ్యాక్సిమం బ్యాంబూ యూజ్ చేశారు. ఈవెన్ కౌంటర్స్ దగ్గర కూడా బ్యాంబూతోనే టేబుల్ చేశారనమాట. తర్వాత గ్రీనరీ అయితే వాల్కి ఈవెన్ రూఫ్కి అంతా కూడా చూడండి, అక్కడ బెల్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చెట్లే. వాటికి వాటర్ పెట్టాలంటే ఎంత కష్టం కదా. తర్వాత వాల్స్ అంతా కూడా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఒక జంగల్ లాగా ఉందన్నమాట. సో ఒక చిన్న సైజు అడవిని మనం చూడొచ్చు. సో నేను చెప్పాను కదా, సెకండ్ పాయింట్ లోపలికి వెళ్ళిపోతే మనం బయట రాలేమని, అదే సెకండ్ పాయింట్. ఆ లోపల ఎంటర్ అయిన తర్వాత అక్కడంతా వీడియో తీయకూడదు, అందువల్ల అక్కడ ఏం తీయలేదన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా చిన్న సైజు అడవిలాగా ఉంటుందని, ఇక్కడ అనమాట. ఇక్కడ లోపల వెళ్తూ ఉంటే ఎవరు కనిపించరు, మొత్తం అడవిలాగా ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద చెట్లు మొత్తం గ్రీనరీతో నింపేశారనమాట. తర్వాత ఇక్కడ నడుస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల చెట్లు, తర్వాత ఇక్కడ స్టోన్తో రెడ్ స్టోన్తో జస్ట్ వాల్ లాగా కట్టున్నారు. అది జస్ట్ ఆర్కిటెక్చర్ కోసమే. సో దాని పర్పస్ అయితే ఏం లేదు. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను, ఆ స్టోన్ ఎలా ఉంది అనేది. ఒక ఇటుక బట్టిలాగా కట్టున్నారనమాట. సో జస్ట్ మొత్తం కూడా ఇటుకలతో కట్టింది ఇదనమాట అది. సో ఇలా ఉంది. ఇది జస్ట్ ఒక కర్వ్ లాగా కట్టి, సో ఒక షేప్ పైన మాత్రం ఇట్లా చేశారనమాట. ఇది మొత్తం ఇటుకల్ని హైలైట్ చేశారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఎదురుగా గ్రీనరీ, ఇక్కడేమో ఇటుకలతో కట్టింది అనమాట. సో మాకైతే ఇంకా 1 అవర్ 1.5 అవర్ ఉంది టైము. సో ఈ లోపల కొంచెం ఉబ్బిపోయిన బ్యాగులు మా పూజ అలా ఇలా సర్దింది. బ్యాక్లో వాటిలో ఇటులో కొద్దిగా అటు ఇటు సర్దింది అనమాట. సర్దిన తర్వాత ఇంకా టైం ఉంది కదా, కాసేపు ఎక్కడికి మనం ఫ్లైట్ వస్తుందో అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం, టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పి బయలుదేరిన తర్వాత మాకు
లాంజ్ యాక్సెస్ ఉందన్నమాట మా దగ్గర ఉన్న కార్డ్స్కి. కాకపోతే వచ్చేటప్పుడు పూజీ కార్డ్ తీసుకురావడం మర్చిపోయాం. సో మా వారిది నాది తీసుకొచ్చాం, పూజీది తీసుకురాలేదు. ఇంకా మా దగ్గర అవే కాకుండా చాలా కార్డ్స్ ఉన్నాయి. సో ఏది పెట్టినా కూడా ఇది అవ్వలేదు. ఇక్కడ చూడండి డ్యూటీ ఫ్రీ షాప్ చూసారు కదా. సో ఇక్కడ మన వాళ్ళందరూ మందులు కొనడానికి వస్తుంటారనమాట. సో కొంచెం ట్యాక్స్ తగ్గుతుంది కదా అని చెప్పి లోపలంతా కూడా ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసిన షాప్స్ మందు షాపులే. సో రకరకాల డ్రింక్స్ ఉన్నాయి. తర్వాత ఇందాక మనం చెప్తూ ఉన్నాం కదా లాంజ్ యాక్సెస్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు కార్డే యాక్సెప్ట్ అయింది. ఓన్లీ 2 రూపీస్ పే చేయాలి లాంజ్ యాక్సెస్కి. సో మనకు అక్కడ ఫుడ్ అంతా కూడా ఫ్రీ ఉంటుంది అనమాట. మనం పే చేసి లోపలికి వెళ్ళేంత ఉండదన్నమాట. ఓన్లీ కార్డులు ఉన్న వాళ్ళకి అలౌ చేసేటట్టున్నారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఉంటాయన్నమాట పే అండ్ యూజ్ లాంజ్ యాక్సెస్ అనేసి, కానీ అది దానిలో అవైలబిలిటీ ఉన్నట్లేదు. అది కాకుండా మార్నింగ్ 5:30 అనమాట. ఇప్పుడు ఈ 5:30కి ఏం తింటాం, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవి ఏం తింటాం, ఎలాగో ఫ్లైట్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా, అట్లీస్ట్ కాఫీ అన్న తాగుదామని చెప్పి వెళ్ళాము. కానీ పూజని అక్కడ బయట వదిలేసి వెళ్ళడానికి కొంచెం నాకు బాధ అనిపించింది. వద్దులే పూజ, ఎవరు వెళ్ళక్కర్లేలే, ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోదాం కదా అని చెప్పంటే పూజ నాకు అసలు ఆకలిగా లేదమ్మా, మీరిద్దరు వెళ్ళి తినేసి రండి అని చెప్పింది. అయినా కూడా కొంచెం కష్టమే కదా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం. సో వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళేటప్పుడు అంతా కూడా వాల్స్కి అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట, ఫ్లైట్ లాగా వేసి. తర్వాత అక్కడక్కడ వుడ్తో, తర్వాత కర్ణాటక బుక్ గురించి, అంటే అక్కడ ఉన్న గొప్పతనం, కర్ణాటక గొప్పతనం గురించి రాసిన బుక్ని అక్కడ పెట్టున్నారు. తర్వాత పైన చూడండి వుడ్ అని చెప్పాను కదా, ఇది పైన అంతా కూడా ఎల్ఈడి లైట్స్తో మొత్తం ఆకాశంలాగా సెట్ చేశారు. ఇవంతా కూడా ఏంటంటే వుడ్తో చేసినవి అనమాట. ఇందాక చూసినవన్నీ నేను చెప్పాను కదా, ఇది పైన రూఫ్ అంతా కూడా స్టార్స్, మూను అలా ఉన్నట్లు ఎల్ఈడి లైట్స్ సెట్ చేశారు. తర్వాత ఇక్కడంతా కూడా షాప్స్, కానీ ఈ షాప్స్ ఏవి కూడా మనం కొనలేం. ఆ షాప్స్లో ఏమి కొనలేం, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఈవెన్ మనకు సేమ్ అదే బ్రాండ్ మనకు బయట తక్కువ దొరుకుతుంది, కానీ ఇక్కడ ఎక్కువ అనిపిస్తుంది అనమాట మనకు. సో ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్పితే మనం ఇక్కడ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో ఇది బుక్ ఇందాక చెప్పాను కదా, హెరిటేజ్ గురించి చెప్పే హెరిటేజ్ ఆఫ్ కర్ణాటక అని చెప్పి ఆ బుక్లో కర్ణాటక యొక్క గొప్పతనం గురించి అంతా కూడా రాసి, ఆ కింద ప్లేట్లు లాగా ఉండేది కర్ణాటకలో ఏదేది బాగుంటాయి బెంగళూరులో అనేది, లాల్బాగ్, తర్వాత కబన్ పార్క్, తర్వాత విధాన్ సౌధ, ఇవన్నీ కూడా ఇది బొమ్మల్లాగా వేస్తున్నారు అన్నమాట, అంటే డ్రాయింగ్ లాగా వేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో స్టార్స్. సో మొత్తానికి ఇక్కడ వెళ్తూ ఉంటే వేరే లోకల్లో ఉన్నట్లు ఉంటుంది, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ నేను ఎక్కువ డిస్టర్బెన్స్గా సౌండ్ తీసేసాను, కానీ ఎక్కువ వాటర్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్ సౌండ్స్ అంతా కూడా. ఇక్కడంతా కూడా బ్యాంబూ ఎక్కువ వాడారని చెప్పాను కదా, ఈవెన్ ఏ షాప్ తీసుకున్నా కూడా బ్యాంబూతోనే ఉంది. ఇక్కడ నాకెందుకు చాలా బాగా అనిపించింది, ఇది ఒరిజినలా కాదా అని చెప్పి. కానీ ఇది ఒరిజినలే, కానీ పైన మాత్రం కొంచెం ఆ చెట్టుకి ఆర్టిఫిషియల్ కూర్చున్నారు. తర్వాత ఒక పెద్ద కుండీలాగా నాకు ఒక చెట్టు కనిపించింది. సో ఇది చాలా బాగుంది కదా, ఇంతలా స్టెమ్ ఎలా వచ్చింది అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అది రియల్ కాదు, ఆర్టిఫిషియల్. ఇదే లాంజ్ యాక్సెస్. లైట్ భలే ఉంది కదా. సో ఇది ఎంతలా ఉందో చూడండి, పైనేమో రియల్గా అనిపిస్తుంది, అసలు దగ్గరికి చూస్తే అంటే టచ్ చేస్తే తప్పితే మనకి ఇది ఆర్టిఫిషియల్ అనిపించదు అనమాట. సో అంత న్యాచురల్గా దాన్ని డిజైన్ చేసినారు. మనకు చెట్టు బొరడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. సో మొత్తం న్యాచురల్గా ఏ విధంగా సెట్ చేయాలో అలా సెట్ చేశారు. సో ఎక్కడ ఫౌంటైన్ వినిపిస్తుంది, నీళ్ళు కనిపించలేదంటే మా పూజ చూపిస్తుంది లోపల కింద అని చెప్పి. సో అక్కడ కాసేపు ఎక్కడ కూర్చున్నా మనకు చైర్స్ అక్కడక్కడ వేసుంటారనమాట. ఎక్కడ కూర్చున్నా కూడా మనకు చెవులకి వింపుగా వాటర్ సౌండ్, లైట్ మ్యూజిక్ సౌండ్, అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ కూడా చూడండి పెద్ద రాయి ఒకటి వేస్తున్నారు, బయట నార్మల్గా ఉన్న రాయి కూడా వేస్తున్నారు. అంటే న్యాచురాలిటీకి చాలా దగ్గరగా చేశారనమాట.
ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి. చూడండి నిజంగా న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ మొత్తం కూడా ప్లాస్టిక్ అనమాట. సో ఆ స్టెమ్ అంతా కూడా బురుడుగా ఎలా ఉంటుందో అలా న్యాచురాలిటీకి దగ్గరగా చేసింది ఈ చెట్టు. సో ఇవి అక్కడక్కడ 2-3 పెట్టున్నారు. ఈ వాటర్ ఫౌంటైన్ చుట్టూ కూడా చాలా బాగా అనిపించాయి. తర్వాత బ్యాంబూస్తో ఇందాక చెప్పినట్టు అక్కడక్కడ హోటల్స్ అన్నమాట. సో మొత్తం కూడా ఇక్కడ హోటల్స్, షాప్స్ ఎక్కువగా బ్యాంబూతోనే వాడున్నారు. పైన చూడొచ్చు మొత్తం బ్యాంబూనే. కానీ ఆ వాటర్ చెట్లకి స్ప్రింకిల్ చేసేటప్పుడు అది కూడా చిన్నగా ఆ వాటర్ పాస్ అయ్యే సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పైన బెల్స్ లాగా ఉన్నాయి కదా, అవి పెద్ద పెద్ద నిచ్చెనలు వేసుకొని అక్కడ పడుతూ ఉన్నారు వాటరు. తర్వాత ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి చూడండి. అక్కడ కూడా ఒక 2 చైర్స్ ఇచ్చినారు, 2 or 3 చైర్స్ ఇచ్చినారు. అక్కడ కూడా కూర్చొని ఫొటోస్ తీసుకునేవాళ్ళు లేదా వెయిట్ చేసేవాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు అన్నమాట. నిజంగా ఇందాక చెప్పుకున్నట్టు వేరే లోకంలో ఉన్నామా అనిపిస్తుంది. ఈ షాపులు చూడకుండా నేచర్ని, ఇలాంటి పెయింటింగ్స్ని చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి ఎన్ని టన్నుల బ్యాంబూ వాడారా అనిపించింది. తర్వాత ఎక్కువగా పబ్స్ ఎక్కువ ఉన్నాయి లోపల. ఎక్కువ తిండికే ప్రియారిటీ కాబట్టి ఎక్కువ తిండికి సంబంధించినవే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కడ తిన్నా కూడా మనకు కాఫీ 150 నుంచి 200 రూపీస్ ఉంటుంది. సో మిగతావన్నీ దీన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు ప్రైజ్. ఎందుకంటే వాళ్ళు లోపల షాప్ రెంట్కి తీసుకోవాలంటే కూడా చాలా పే చేయాల్సి ఉంటుంది కదా. సో అందువల్ల అవన్నీ మన ఎత్తునే కదా వేస్తారు. చూడండి అన్నీ బ్యాంబూ అనమాట, సౌండ్ వస్తూ ఉంటుంది. సో మొత్తం ఒక రౌండ్ వేసాను. మా వారు లాంజ్ యాక్సెస్కి ఆ కార్డ్స్ అన్నీ గీకేటప్పటికి నేను ఇలా మీకోసం అన్నీ కూడా ఒకసారి తిరిగి చూపిస్తూ ఉన్నాను. పూజ హ్యాపీగా ఒక చైర్లో లగేజ్ అంతా పెట్టుకుని నేను కూర్చో ఉంటాను, మీరు ఎక్కడ తిరగాలో తిరుక్కోరండి అనింది. సో ఇది చూడండి, ఇక్కడి నుంచి కూడా లోపల స్టెప్స్ వేసి మళ్ళీ పైన కూడా కూర్చునే విధంగా అక్కడ పెట్టారనమాట ఆ హోటల్కి. సో తర్వాత నేను చెప్పిన లాంజ్ యాక్సెస్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ లాంజ్ యాక్సెస్ అంతా ఎంత బాగుంది అనేది. నిజంగా అక్కడ కూర్చొని కాఫీ తాగినా కూడా జన్మ ధన్యమైపోతుంది అనిపించేలా ఉందన్నమాట. చాలా రియాలిటీగా, ఇందాక చెప్పుకున్నట్టు చాలా నేచర్కి చాలా దగ్గరగా చాలా బాగా అనిపించింది. తర్వాత మొత్తం ఎయిర్పోర్ట్ కూడా ఎక్కువగా ఫ్లవర్స్ లేకుండా మనం ఫ్లవర్స్ని చాలా తక్కువ చూస్తాం అనమాట. అదే టెర్మినల్ 1 అయితే ఎక్కువ ఫ్లవర్స్తో ఎక్కువ నింపేశారు లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు. ఇక్కడ మాత్రం ఫ్లవర్స్ తక్కువ, గ్రీనరీ ఎక్కువ. సో ఎదురుగా అప్స్టైర్లో ఉంది కదా, అది లాంజ్ యాక్సెస్. సో ఈ చైర్ ఎందుకు నాకు బాగా నచ్చింది, కాసేపు కూర్చున్నా అనమాట. వెనకాల ఇంత పెద్దగా అది కూడా బ్యాంబూతోనే చేశారనమాట, పెద్ద చైరు, బాగా అనిపించింది. సో ఇక్కడ పూజ నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది అనమాట. సో పూజ ఇక్కడ వెయిట్ చేస్తుంది, మేము లోపలికి వెళ్ళాం. సో మొత్తం లైటింగ్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది కదా, గోల్డ్ కలర్ లైట్స్తో తలతల్లాడిపోతూ ఉంది. సో లాంజ్ యాక్సెస్కి మొత్తం కార్డ్ అంతా మా వారు పే చేసేసారు. ఇంకా లోపలికి వెళ్ళాలి. సో పైనుంచి చూస్తే పూజ ఏదో హ్యాపీగా ఏదో మూవీ చూస్తూ కూర్చొని ఉంది. నాకేం అక్కర్లేదు, మీరు హ్యాపీగా వెళ్ళరండి అని. ఇదన్నమాట. సో లోపల ఇంటీరియర్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదంతా కూడా న్యాచురల్గా చెక్కినవి అనమాట, వుడ్తో. తర్వాత కొన్ని ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఆర్టిఫిషియల్ లేకుండా చెక్కినవి. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మొత్తం ఎయిర్పోర్ట్ వ్యూ అంతా ఎలా ఉంది, చాలామందికి చూడాలని ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా. సో మ్యాక్సిమం కవర్ చేశాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.